నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఒక సాధారణ రోజు అంత ప్రశాంతంగా ఉంది, కానీ హఠాత్తుగా మధ్యాహ్నం పూట ఆకాశం నల్లగా మారిపోతుంది. మేఘాలను చీల్చుకుంటూ శబ్ద వేగాన్ని మించి ఒక భారీ అగ్నిగోళం నేరుగా భూమి వైపు దూసుకొస్తుంది. అవును, మనం ఊహించిన ఆ మహాప్రళయం రాబోతుంది. 13 ఏప్రిల్ 2029 క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. 1000 అడుగుల కంటే పెద్దదైన అపోఫిస్ అనే ఒక రాకాసి గ్రహశకలం భూమికి అత్యంత సమీపం నుండి దూసుకెళ్లబోతుంది. ఒకవేళ అది గనక మన భూమిని ఢీకొడితే హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే ఏకంగా 10 లక్షల రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. 100 మీటర్ల ఎత్తున సునామీ అలలు ముంచెత్తుతాయి. కనురెప్పపాట్లో కోట్లాది మంది జీవసమాధి అయిపోతారు. అంతటితో ఆగడం లేదు. 12 జూలై 2038న మరో భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడానికి 72% అవకాశం ఉందట. నాసా ఇప్పటికే అత్యవసర అలర్ట్ జారీ చేసి తన ప్లానెటరీ డిఫెన్స్ విన్యాసాలను కూడా మొదలుపెట్టింది. దీని వెనువెంటనే మన ఇస్రో చీఫ్ కూడా ఒక భయంకరమైన హెచ్చరికను జారీ చేశారు. మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉందని, అంగారకుడి పైకి వలస వెళ్లడమే మనకున్న ఏకైక మార్గం అని ఆయన అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? అంతరిక్షం నుండి పొంచి ఉన్న అసలైన మృత్యువు ఏది? నాసా దగ్గర ఉన్న సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఈ భయంకరమైన నిజాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అసలు గ్రహశకలాలు లేదా ఆస్ట్రాయిడ్లు అంటే ఏంటి? అవి అంతరిక్షంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్న భారీ రాతి ముక్కలు. వీటి పరిమాణం ఒక చిన్న ఇల్లు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా 100 కిలోమీటర్ల భారీ పర్వతం అంతా కూడా ఉండొచ్చు. మనం కనుక్కున్న అత్యంత చిన్న గ్రహశకలం కేవలం 2 మీటర్ల వెడల్పు కంటే అతి పెద్దదైన సెరస్ ఏకంగా 940 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. మన సౌర కుటుంబంలోని అత్యధిక గ్రహశకలాలు మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లోనే ఉన్నాయి. సాధారణంగా అవి అక్కడే తిరుగుతాయి, కానీ కొన్నిసార్లు గతి తప్పి గ్రహాల గురుత్వాకర్షణ వల్ల తమ కక్షను దాటి భూమి వైపునే దూసుకొస్తాయి. వీటిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు, నియో అంటారు. నియోలలో కేవలం ఆస్ట్రాయిడ్లే కాదు, తోకచుక్కలు కూడా ఉంటాయి. ఈ తోకచుక్కలు మంచురాళ్లతో తయారవుతాయి. ఇవి నెప్ట్యూన్ అవతల ఉన్న కైపర్ బెల్ట్ నుండి వస్తాయి. ప్రమాదం విషయానికి వస్తే ఒక ఆస్ట్రాయిడ్ కంటే తోకచుక్కే 1,00,000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే తోకచుక్క ఆస్ట్రాయిడ్ కంటే రెట్టింపు వేగంతో ప్రయాణిస్తుంది. పైగా ఇది మనకి సిద్ధమవడానికి అస్సలు సమయం కూడా ఇవ్వదు. అంతరిక్షంలోని చీకటి నుండి అకస్మాత్తుగా ఊడిపడి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. హాలీవుడ్ సినిమా డోంట్ లుక్ అప్లో చూపించినట్లు కేవలం 6 నెలల ముందే తోకచుక్క ముప్పు తెలిస్తే ప్రపంచం ఎలా అంతమవబోతుందో ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పుడు వస్తుంది. ఇక చిన్న చిన్న రాతి ముక్కలు భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతే వాటిని ఉల్కలు అంటారు. అదే పూర్తిగా కాలిపోకుండా భూమిపై పడితే దాన్ని ఉల్కా పాతాలు అంటారు. 6 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లను భూమిపై లేకుండా తుడిచిపెట్టింది సరిగ్గా ఇలాంటి ఒక భారీ ఉల్కాపాతమే. అవి అంతరించిపోతే మనం కూడా అంతరించిపోవచ్చు. కానీ 2038 నాటి ఆస్ట్రాయిడ్ దాడి వార్త విన్నప్పుడు మీరు నిజంగానే భయపడాలా? అసలు నిజం ఏమిటంటే ఆ వార్త ముమ్మాటికి నకిలే. కొన్ని పెద్ద వార్తాపత్రికలు కూడా ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టడానికి 72% అవకాశం ఉందని నాసా హెచ్చరించింది అని క్లిక్ బైట్ హెడ్ లైన్స్ పెట్టాయి. కానీ నిజానికి అది నాసా సృష్టించిన ఒక ఊహాజనిత కథనం మాత్రమే. భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక గ్రహశకలం వస్తే ప్రపంచ దేశాలు ఎలా స్పందించాలి అని టెస్ట్ చేయడానికి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిపుణులు కలిసి ఒక మాక్ టెస్ట్ నిర్వహించారు. ఆ 72% అనేది ఆ టెస్ట్లోని ఒక ఊహాజనిత నెంబర్ మాత్రమే. కానీ నేను వీడియోలో ప్రారంభంలో చెప్పిన 2029 నాటి తేదీ మాత్రం 100% నిజం. అపోఫిస్ గ్రహశకలం నిజంగానే భూమి వైపు వస్తోంది. 13 ఏప్రిల్ 2029న ఈ గ్రహశకలం భూమికి కేవలం 30,000 కిలోమీటర్ల దూరం నుండే వెళ్ళనుంది. అంటే మన శాటిలైట్ తిరిగే దూరం కంటే చాలా తక్కువ. ఆ రోజు రాత్రి దీన్ని చూడడానికి మీకు టెలిస్కోప్ కూడా అక్కర్లేదు. మీ కళ్ళతోనే నేరుగా ఆకాశంలో చూడొచ్చు. ఈ అపోఫిస్ అనే పేరు వెనక ఒక భయంకరమైన హిస్టరీ కూడా ఉంది. ఈజిప్షియన్ పురాణాల ప్రకారం అపోఫిస్ అంటే అంతా నాశనం చేసే ఒక రాక్షస పాము. దీన్ని గాడ్ ఆఫ్ కోర్స్, విధ్వంస దేవుడు అని పిలుస్తారు. ప్రపంచ అంతరిక్ష సంస్థలు ఒక రిస్క్ లిస్టును మెయింటైన్ చేస్తున్నాయి. ఇందులో ప్రస్తుతానికి టాప్లో ఉన్నది 2023 VD3 అనే గ్రహశకలం. ఇది కేవలం 11 నుండి 24 మీటర్ల వెడల్పు ఉన్న చిన్న ఆస్ట్రాయిడ్. ఇది 2034లో భూమిని ఢీకొట్టే అవకాశం 0.25% ఉంది. ఇది వినడానికి ఎక్కువైనా దీని సైజ్ చాలా చిన్నది, కాబట్టి పెద్ద ప్రమాదం జరగదు. గుర్తుంచుకోండి, చిన్న సైజు ఆస్ట్రాయిడ్లు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో 2013లో రష్యాలోని చెర్నోబిల్ నగరంలో జరిగిన ఘటనే సాక్ష్యం. కేవలం 20 మీటర్లో ఉన్న ఒక ఉల్క వాతావరణంలో పేలిపోవడం వల్ల షాక్ వేవ్ ధాటికి నగరంలోని వేలాది బిల్డింగులు
అద్దాలు పగిలిపోయాయి. దాదాపు 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందుకే శాస్త్రవేత్తలు ఇలాంటి ముప్పులను గుర్తించడానికి రేయింబవళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. భూమిపై లీనియర్, సిఎస్ఎస్, పాన్స్టార్స్, అట్లాస్ లాంటి అధునాతన టెలిస్కోప్ రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ప్రతి రాత్రి ఆకాశాన్ని జల్లెడ పెట్టి పొంచి ఉన్న ప్రమాదాలను డేగ కన్నుతో గమనిస్తూనే ఉంటాయి. 2029 నాడు వచ్చే ఈ విపత్తు నుండి ఆ దేవుడే మనల్ని కాపాడాలి. జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.